కొనుగోలు కేంద్రాలు క్లోజ్. ఖరీఫ్ ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం. దిగుబడుల అంచనాలకు దూరంగా సేకరణ. 33.50 లక్షల టన్నులే సేకరించిన సర్కారు. దిగుబడుల్లో 50% కూడా కొనుగోలు చేయని వైనం. 20 నుంచి 30 రోజులైనా నగదు జమ కావట్లేదని రైతుల ఆందోళన. టన్నుకు సుమారు 6,000కు పైగా నష్టపోయిన అన్నదాతలు. రైతులకు దక్కాల్సిన సుమారు 2,000 కోట్లకు పైగా మద్దతు ధరలో దోపిడీ. శ్రీకాకుళం జిల్లాలో సేకరణ కేంద్రాల మూసివేత. సో ధాన్యం ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని చోట్ల అయితే కనుక క్లోజ్ చేశారు. ఇంకా ఆ ధాన్యం కొనుగోలు చేయడంలో, ఆ ధాన్యం సేకరించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక దిగుబడుల అంచనాలకు దూరంగా సేకరణ ఉంది అని చెప్పేసి, అంటే అంచనాలని అందుకోలేకపోయింది అని చెప్పేసి చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. ఇంకా ఇప్పటి వరకు అయితే కనుక ప్రభుత్వం 33.50 లక్షల టన్నులే సేకరించింది. అయితే దిగుబడుల్లో 50% కూడా కొనుగోలు చేయని వైనం. మరి 50% కూడా కొనుగోలు చేయకపోతే మిగతాదంతా ఎవరు కొనుగోలు చేస్తారు? 20 నుంచి 30 రోజులైనా కూడా అంటే ఆ కొనుగోలు ఏదైతే చేసిందో వాళ్ళకి డబ్బులు జమ చేయలేదంటే ఇప్పటి వరకు చేయట్లేదు అనేసి రైతులు ఆందోళన చేస్తున్నారని ఇచ్చారు. దీనికి తోడు టన్నుకి సుమారు 6,000 రూపాయలు నష్టపోయారు అన్నదాతలని కూడా చెప్తున్నారు. మరి రైతులకు దక్కాల్సిన అంటే సుమారు 2,000 కోట్లకు పైగా మద్దతు ధరలో అయితే కనుక దోపిడీ జరిగింది అని చెప్పేసి ప్రధానంగా సాక్షిలో ఇచ్చారు. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేస్తోంది అన్నది ఇప్పుడు అందరికీ ఒక పెద్ద సందేహం ఏర్పడింది. ఎందుకు ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తోంది రైతుల విషయంలో అని చెప్పేసి. ఇక ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో అయితే కనుక ఏదైతే ధాన్యం సేకరణ కేంద్రాలు ఉంటాయో అవి మూసేశారంట. మరి ఇంకెక్కడికి వెళ్తారు రైతులు? అంటే ఎంత దిగుబడి వస్తుంది, ఎంత సేకరించాలి, ఇదంతా ముందస్తు ప్రణాళికలు ఏమి ఉండవా మీకు? దానికి సంబంధించి అచ్చెన్నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఆయనే కదా వ్యవసాయ శాఖ మంత్రి. ఏం అచ్చెన్నాయుడు గారు మీకు తెలీదా? ఒక అంచనా అయితే వేయలేరా? మీకు సంబంధించి మీ పేషీకి సంబంధించి ఉన్నతాధికారులు ఉంటారు కదా, IAS లో, తెలీదా? వాళ్ళ ద్వారా కూడా అంచనా వేయచ్చు కదా. ఎన్ని ఎకరాల్లో వేశారు, ఎంత ధాన్యం వచ్చే అవకాశం ఉంది, ఎంత దిగుబడి రావచ్చు, మనం ఎంత కొనుగోలు చేయగలుగుతాము, ఎన్ని కేంద్రాలు ఉన్నాయి, ఇంకెన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వస్తుంది, మద్దతు ధర ఎంత, ఇవన్నీ తెలియదా మీకు? చెప్పాలి ఎవరన్నా. వ్యవసాయ శాఖ మంత్రి అంటే ఎలా ఉండాలండి? మొత్తం వ్యవసాయం మీద ఒక పట్టు ఉండాలి. సరే, పట్టు లేకపోయినా కనీస అవగాహన ఉండాలి. ఉన్నతాధికారులు ఉంటారు, వాళ్ళని అడిగి ఉన్నతాధికారులు ఉండేదే అందుకు కదా. ఇవన్నీ అంచనా వేయకోకుండా మీరు ఎలా ఇలా చేస్తారు? ఇక్కడ సాక్షిలో ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే అదే అర్థమవుతుంది. అంచనా వేయలేకపోయారు, అందుకే విఫలమయ్యారు. ఇక్కడ విఫలమయ్యారని చెప్పేసి కథనంలోనే ఉంది. ఎందుకంటే రైతులతో ఆడుకుంటారు ప్రతిసారి. కొనుగోలు కేంద్రాలు క్లోజ్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు 50% కూడా కొనుగోలు చేయని వైనం అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. మరి అలాగని ప్రైవేట్ లో అమ్ముకుంటే ఈ దళారీలు అని చెప్పేసి, లేదా ప్రైవేట్ వ్యక్తులు ఇంకా తక్కువకి తీసుకొని అలా ఎంత నష్టపోవాల్సి వస్తుంది? ఒకసారి ఆలోచించండి. మీకు ఏదైనా మిర్చి విషయంలోనూ అలాగే చేశారు. ఎట్టకేలకు ఏదో మద్దతు ధర అన్నారు 11,741, అది కూడా గిట్టుకోదు అని చెప్పేసి రైతులు బాధపడుతున్నా కూడా అది కూడా ఆ తర్వాత దాని గురించి కూడా పట్టించుకున్న దాఖలాలు అయితే అక్కడ వార్తలు అయితే రాలేదు. అంటే 20,000 పెంచండి అని చెప్పేసి ఆందోళన చేశారని కూడా వార్తలు వచ్చాయి. మరి దానిపైన కూడా ఏం చర్యలు తీసుకున్నారు మీరు? అప్పుడేమో మిర్చి ఇది అట్లా అయిపోయింది, ఇప్పుడేమో ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయడంలో సర్కారు అంటే విఫలమైంది అని చెప్పేసి, ధాన్యం సేకరణలో సర్కారు విఫలమైందని చెప్పేసి వార్త ఇచ్చారు. ఇక్కడ రైతుల్ని పట్టించుకుంటున్నారు, ఏం చేస్తున్నారు ఏందో అసలు ఏం అర్థం కావట్లేదు.